అనుభవించడానికి వీలు లేదు, కానీ అనుభవిస్తున్నాం. ప్రతి శ్రమని మనం అనుభవిస్తున్నాం, వేదనను అనుభవిస్తున్నాం. కారణం ఏంటి? దేవుని పరిశుద్ధత మనలో కనబడాలంటారు. మీ అగ్నితో నన్ను హల్లెలూయా సిద్ధపరచు. అక్కడ యెషయా ప్రవక్త అంటాడు ఏమని, నేను ఇప్పటి వరకు లోకంలో ఉండొచ్చిన కదా. యెషయా 6వ అధ్యాయము ఎక్కడుందంటే, యెషయా లోకంలో ఉన్నా కదా, లోకపు తీరు మాట్లాడినా కదా నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా 6వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యన నివసించిన వాడను. నేను నశించి తిని రాజునకు సైన్యములకు అధిపతి యెహోవాను నేనే కనులారా చూచి తిని అనుకొని తిని. దేవునితోనే డైరెక్ట్ చెప్తున్నట్ట. ఏమని? ఎవరి దగ్గర ఉందంట? అపవిత్రమైన మనుషుల దగ్గర, అపవిత్రమైన పెదవులు, అపవిత్రమైన జనుల మధ్యలో నేనున్నా. అయితే నేను దేవుణ్ణి చూస్తున్నా, కరెక్టే. నా కన్నులు దేవుడు శుద్ధి చేసి, మరి ఇప్పుడు మాట్లాడడానికి ఏం చేయాలట? దేవుడికి మహిమ కలుగుతుందాక దేవుని అగ్ని మనల్ని పరిశుద్ధపరుస్తుంది. 6వ వచనం చూద్దాం. అప్పుడు ఆ శరావులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా ఎద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించెను. దేవుడికి మహిమ కలుగుతుందాక. ఏం చేసిందంట? నోటికి తగిలించినంట. అంటే ఏం శుద్ధి అవ్వాలి? మన శరీరంతో పాటు మన నోరు కూడా శుద్ధి అవ్వాలి. ప్రతిసారి మనము హల్లెలూయా దేవునికి మహిమ కలుగుతుందాక. దేవుడా మనం అందరినీ క్షమిస్తున్నామని ప్రార్థన చేస్తాం. ఎక్కడి నుంచి? పెదవుల నుంచే చేస్తాం. మనకు హార్ట్ఫుల్గా రాదు. దేవుడికి మహిమ కలుగుతుందాక. అది దేవాది దేవుడు ఏం చేస్తాడంట? ఆయన ఎప్పుడైతే మనలో నిండుతాడో, మనలో ఉంటాడో, దేవుడికి మహిమ కలుగుతుందాక. మనము ఆయనలో ఉంటామో ఆయన పెదవులు మనకిస్తాడు, ఆయన మాటలు మనకిస్తాడు, ఆయన తీర్థన్నులు మనలో వస్తాయి. ఆయన నాలుక మనకి ఇచ్చినప్పుడు ఆ నాలుకకి ఏం చేసినట్ట? సురుకు కదా. దేవునికి స్తోత్రం. ఏం వేసిందంట? కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా ఎద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించెను. దేవుడికి మహిమ కలుగుతుందాక. హల్లెలూయా. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. పెంతెకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి ఆకస్మికంగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒకరి మీదికి